యుద్ధానికి విరామం జరిగిన అనంతరం ప్రధాని మోదీ కీలక చర్చల్లో మునిగిపోయారు. కాల్పుల విరమణ ప్రకటన ఇచ్చిన వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్ అజిత్ దోవల్ సిడిఎస్ తో భేటీ అయ్యారు. ఎల్లుండి పాకిస్తాన్ తో చర్చించాల్సిన అంశాలపై సమీక్షించారు. ఇటు కాల్పుల విరమణ, సైనిక చర్య నిలుపుదలకు మాత్రమే ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పై భారత్ అమలు చేస్తున్న దౌత్యపరమైన ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి. సింధు జలాల నిలిపివేత, వీసాల రద్దు, ఎయిర్ స్పేస్, సరిహద్దు మూసివేతలు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రైట్, కొద్దిసేపటి క్రితమే ఏదైతే పాకిస్తాన్ ఇండియాకు మధ్యలో ఉన్న ఉద్రిక్త వాతావరణానికి తెరదించుతూ కాల్పుల విరమణను చేస్తున్నామంటూ కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నివాసంలో ఒక హై లెవెల్ మీటింగ్ అయితే కొనసాగుతుంది. దీనికి త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యారు. అయితే 12వ తేదీన జరగబోయే సమావేశానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, భారత్ నుంచి ఎటువంటి షరతులు విధించాలన్న దానిపైన కూడా ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్టుగా అయితే కనపడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఏదో జరగబోతుంది అనేది కూడా కొంత ఆశించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా భారతీయులు పాకిస్తాన్ కి సరైన గుణపాఠం లభిస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆశించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి ఒక్కరి ముఖంలో ఇదే ఆనందం ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అనగానే ఇక పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదేమో అన్న ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కనుక చూసుకుంటే పాకిస్తాన్ ని ఖచ్చితంగా భారత్ దెబ్బతీసింది, కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఎంఎఫ్ లో నిన్న పాకిస్తాన్ ఏదైతే రుణాన్ని ప్రపంచ దేశానికి సంబంధించిన రుణాన్ని అడగడానికి వెళ్లిన సమయంలో కూడా భారత్ నుంచి కూడా ఒకే విషయాన్ని, విన్నపాన్ని కూడా చెప్పడం జరిగింది. విదేశాంగ శాఖ ఒకే ఒక అంశాన్ని కూడా చెప్పారు, పాకిస్తాన్ కి రుణాన్ని ఇవ్వడము అంటే అవి ఉగ్రవాదానికి డబ్బులు ఇవ్వడమే అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్ కి ఇదే షరతును కూడా ఐఎంఎఫ్ విధించినట్టుగా తెలుస్తోంది. అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు మీ దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని పెంపొంచే దిశగా మీరు కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఎందుకు మీకు ఐఎంఎఫ్ డబ్బులు ఇవ్వాలని కూడా అడిగిన నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఈ కాల్పులకు సంబంధించి కావచ్చు, భారత్ తోటి ఉన్న విభేదాన్ని మేము పూర్తిగా నిలిపివేసుకునే దిశగా, ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా మేము మా ప్రయత్నాన్ని చేస్తామనేది కూడా అక్కడ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రకటన భారత్ లో రాక ముందుకు జరిగిన పరిణామాలు కూడా చూసుకుంటే ఒకసారి ఏదైతే ప్రధానితోటి ఉన్నత అధికారులతోటి భేటీ అనంతరం కూడా ఒక కీలక ప్రకటన విడుదలైన పరిస్థితి అయితే ఉంది. అదే యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్ట్ ఆఫ్ వార్ లో ప్రధాని తర్వాత చర్చల తర్వాత జరిగిన ఒక సమావేశం తర్వాత కూడా ముఖ్యంగా ఈ యాక్ట్ ఆఫ్ వార్ ఏ విధంగా రోల్ చేయబోతుంది రానున్న రోజుల్లో భారతదేశం పైన అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ తోటి యుద్దం చేయడం ఒకవైపు అయితే, ఇటు భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇతర అంశాలను కూడా ప్రధాని మోదీ దృష్టిలో పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఆయన ఎప్పటికప్పుడు అధికారులతోటి, ఆయా శాఖల మంత్రులతోటి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ గత 5 రోజులుగా కూడా బిజీగానే గడిపారు. అయితే ఈ యాక్ట్ ఆఫ్ వార్ వల్ల భారతదేశంలో మళ్ళా రానున్న రోజుల్లో ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా, ఏ ఒక్క ఉగ్రవాది కూడా భారత్ పై దాడెత్తినా దానికి పాకిస్తానే కారణమవుతుంది, దాన్ని యుద్ధానికి ఆహ్వానించినట్టుగానే భావిస్తాము అన్నది కూడా భారత్ ప్రధాన షరతును పెట్టినట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా ఏదైతే తీవ్రవాదులు గతంలో కూడా భారతదేశంలో విధ్వంసం సృష్టించారో అటువంటి తీవ్రవాదుల లిస్ట్ ఇప్పటికే భారత్ వద్ద సిద్ధంగా ఉంది. ఆ లిస్ట్ లో ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా బేషరతుగా ఇండియాకు అప్పజెప్పాలి. అదేవిధంగా పాకిస్తాన్ జైళ్లలో ఉన్న మన భారత సైనికులను కూడా వదిలిపెట్టాలి. ఇంకా అనేక షరతులతోటి పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టించే పరిస్థితి తీసుకువస్తుందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా వీడితే తప్ప బ్రతకలేని పరిస్థితిలోకి రాబోతుంది. ఇదంతా కూడా కేవలం భారత్ ఘనతగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ కి ఎటువంటి గుణపాఠం భారత్ చెప్తుందనేది ఎదురు చూస్తున్న తరుణంలో ఇటువంటి గుణపాఠాన్ని మాత్రం ఎవరు ఊహించకుండా ఉండలేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రత్యక్ష యుద్ధానికి భారత్ దిగిన తర్వాత అనేక పరిణామాలు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో అకస్మాత్తుగా
అకస్మాత్తుగా ఈ యొక్క కాల్పుల విరమణ అనేది కూడా అందరికీ షాకింగ్ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ గోపి.